హాయ్ అండి. ఈరోజు నేను వెజిటబుల్ బిర్యానీ రెడీ చేస్తున్నాను. సో, అందుకే నేను వెజిటబుల్స్ తీసుకొని మేడమేకి వెళ్ళానండి. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. అందుకనే అక్కడ కట్ చేసుకుందాం కాసేపు అనేసి వెళ్ళానండి. సో, నేను వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. కొంచెం వర్షం కూడా పడుతుందండి అప్పుడు. క్లైమేట్ బాగుందనేసి నేను వెళ్ళాను వెజిటబుల్స్ కట్ చేసుకుని వద్దామని. ఇదంతా మా మేడ అండి పైన. ఇదంతా వ్యూ అండి. మేము పైకి వెళ్ళి ఉంటే ఇదంతా వ్యూ కనిపిస్తుంది. మాకైతే సింహాచలం కొండ అది బ్యాక్ కనిపిస్తుందండి. ఎయిర్పోర్ట్ అవి కూడా దగ్గరే. ఇదంతా మా హౌస్ అండి. చూసారా, మీకు కావాలంటే నేను హోమ్ టూర్ కూడా చేస్తానండి. ఎవరికైనా ఇలా కట్ చేసుకుని వెజిటబుల్స్ అంటే ఇష్టమే కదా ఇలాంటి క్లైమేట్లో. సో, నాకైతే ఇష్టం అండి. వర్షం పడుతున్నప్పుడు అలా టెర్రస్ మీద ఉండడం అది చాలా ఇష్టం. సో, నేను అందుకనే వెళ్ళాను. చూడండి, వెజిటబుల్స్ నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. క్యారెట్ పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి వెజిటబుల్ బిర్యానీకి. సో, బంగాళదుంపలు కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే కొంచెం కుక్ అవుతాయండి. నేను వచ్చేసానండి. రైస్ కడిగేసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. క్లీన్ చేసి పెట్టుకొని ఇగోండి నేను అన్ని ఐటమ్స్ దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. నేనైతే గిన్నె పెట్టేసుకున్నాను అండ్ స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ప్యాన్ రెడీ అయిపోయింది. సో, ఇగోండి ప్యాన్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి కొంచెం హీట్ అవ్వాలండి. కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ చూడండి, అవన్నీ చూపిస్తున్నాను కదా. ఆ స్పైసెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. నేను ఇంకా ఏమైనా తప్పులు చేస్తుంటే సారీ, ఎందుకంటే కొత్తగా చేస్తున్నాను కదండి. సో, నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఏమైనా బెటర్గా చెయ్యాలా అనేసి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే నా ఛానల్ని ప్లీజ్. నాకు ఇంకా చెయ్యాలి వంటలు, ఇంకా చెయ్యాలి అని అనిపిస్తుంటుందండి. సబ్స్క్రైబ్స్ పెరుగుతుంది కొద్ది. సో, అందుకనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు రిషిత వ్లాగ్స్ అండి. సిగటాపు రిషిత వ్లాగ్స్ అండి. సో, అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, నేను ఇలా అన్ని వెజిటబుల్స్ కూడా వేసేసానండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కూడా వేగిన తర్వాత సో, నేను బీన్స్ కూడా వెజిటబుల్ మనకి ఏమైనా కావాలి అనుకుంటే వెజిటబుల్ బిర్యానీ కాబట్టి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే నా దగ్గర ఉన్నవి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత జీరా పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్, సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అవి వెజిటబుల్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే నేను కుక్కర్లో చేయట్లేదు, అందుకనేసే కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ వేస్తున్నానండి. మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వేయాలండి. సో, నేను వేసేసానండి 2 గ్లాసెస్ది. అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాను పైన. వేసుకొని నేను మూత పెట్టేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ ఆగాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా ఇలాగా మరుగుతూ ఉంటుందండి. వాటర్ మరిగిన తర్వాత మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సో, నేను రైస్ కూడా వేసేస్తున్నాను. రైస్ కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలండి బాగా. సార్ చూసారా, ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉండాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకోండి. చూసారా, అది రెడీ అయిపోయింది రైస్. సో, ఇలా పొడి పొడిగా రావాలండి.
వాటర్ అది కరెక్ట్గా వేసుకుంటే ఇలా వస్తుంది. సో వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. నేను కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసేసి మూత పెట్టేసానండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో